హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో పాలకూర వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసము మనము ఈరోజు మొత్తం వీడియోని చూద్దాము. సో నేను 4 కట్టల పాలకూరని సన్నగా కట్ చేసుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను జీలకర్ర అండ్ అలాగే 2 స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకొని కొద్దిసేపు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 7 నుంచి 8 ఎర్రమిరపకాయలని అలాగే కొద్దిగా కారం వేసేసుకొని ఇవి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని అండ్ కొద్దిగా ఉప్పు అండ్ అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న ఈ పప్పుల్ని ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి. ఇవి పౌడర్ అయిన తర్వాత దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మొత్తాన్ని కూడా జార్లో వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనము కడిగి పెట్టుకున్న మొత్తం పాలకూరనంతటిని కూడా వేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం వరకు దీన్ని వదిలేయాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఈ పాలకూర అనేది మొత్తము మెత్తగా అయిపోతుంది. సో ఇలాగ మెత్తగా అయిన వాటిని ఒకసారి మనం మంచిగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ పాలకూర మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల పాలకూర అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ పాలకూర మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్లో నుంచి 2 స్పూన్ల వరకు పేస్ట్ మొత్తం వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేనైతే ఇందులో కలర్ కోసము కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువగా తింటే అలా వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుతూ ఉప్పును సరి చూసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఈ పాలకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనము గిన్నెలో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చూడండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్లో ఈ కర్రీ ఎలా ఉందో తెలియచేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.